హాయ్. లడాక్ మంచుకొండల్లో వెలిగే అద్భుత దీపంగా సోనం వాంగ్చుక్ను చెప్తారు. కేవలం లడాక్ ప్రజల కోసమే కాదు, ఈ దేశంలో అన్యాయానికి గురవుతున్న ప్రతి ఒక్కరి కోసం ఆయన గళమెత్తుతూనే ఉన్నారు. నీట్ పరీక్షల వివాదం, విద్యార్థుల ఆందోళనల మధ్య ఆయన చేపట్టిన నిరాహార దీక్ష ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఒకవేళ సోనం వాంగ్చుక్ ఏమైనా అయితే, ఆయన ప్రాణాలు ప్రమాదంలో పడితే రోజులు గడుస్తున్నాయి, ఆయన క్రమంగా నీరసించిపోతున్నారు. మరి ఈ ఆందోళనకు ముగింపు ఎప్పుడు? దేశంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తూ ఉంటే లడాక్ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ వారికి మద్దతుగా నిలిచారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ ఘోర అన్యాయాన్ని నిరసిస్తూ ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళనలకు ఆయన దీక్ష ఒక పెద్ద ఊతంగా మారింది. విద్యార్థుల కన్నీళ్లు తొడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నది ఆయన చెబుతున్న మాట. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిద్రాహారాలకు దూరంగా ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరి సోనం వాంగ్చుక్? లడాక్ అనగానే అందరికీ గుర్తొచ్చే గొప్ప వ్యక్తి ఆయన. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన వాంగ్చుక్ లడాక్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక భాషల్లో బోధన జరగాలని, విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగాలని ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. లడాక్ సంస్కృతిని, అక్కడి పర్యావరణాన్ని కాపాడడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై పరిష్కారమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. సోనం వాంగ్చుక్ సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. లడాక్ లాంటి ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడానికి ఆయన ఐస్ స్తూపాలు అనే కృత్రిమ గ్లేసియర్లను ఆవిష్కరించారు. ఈ అద్భుత సృష్టికి గాను ఆయనకు ప్రతిష్టాత్మక మెగసెసే అవార్డు లభించింది. పర్యావరణ హితమైన భవనాల నిర్మాణం, సౌరశక్తి వినియోగంలో ఆయన సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టారు. 3 ఇడియట్స్ సినిమాలో ఫున్షుక్ వాంగ్డు అనే పాత్రకు ఆయనే అసలు సిసలైన స్ఫూర్తి. వాంగ్చుక్ పోరాట స్ఫూర్తి ఎంతో అమోఘమైనది. లడాక్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని, పర్యావరణాన్ని మైనింగ్ మాఫియా నుంచి రక్షించాలని ఆయన గతంలో -30 డిగ్రీల చలిలో సుదీర్ఘ దీక్ష చేశారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడం ఆయన నైజం. హింసకు తావు లేకుండా గాంధేయ మార్గంలో ఆయన చేసే పోరాటాలు పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో శాంతియుత పోరాటమే పరమావధి అని ఆయన నిరూపిస్తూ ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలబడడమే వాంగ్చుక్ వ్యక్తిత్వం. స్వార్థం అన్నదే ఎరుగని నిస్వార్థ జీవి ఆయన. సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం, విద్యార్థుల హక్కుల కోసం ఆయన ఎప్పుడు ముందుంటారు. సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా వాటికి ఎదురొడ్డి నిలిచే ధైర్యం ఆయనదే. తన సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజ హితం కోసమే ప్రతిక్షణం తపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతూ ఉన్నా దీక్ష ఇలాగే కొనసాగితే అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా భేషజాలను పక్కన పెట్టి దీక్ష విరమింపు చేయాలి. సోనం వాంగ్చుక్ లాంటి గొప్ప మానవతావాదులు ఈ దేశానికి ఎంతో అవసరం. నిస్వార్థంగా దేశం కోసం సేవ చేస్తూ సమాజం కోసం తపిస్తున్న ఇలాంటి నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అలాంటి వ్యక్తులు బతికి ఉంటేనే ఈ దేశంలో మానవత్వం వర్ధిల్లుతుంది. లడాక్ మంచుకొండల్లో వెలిగిన ఈ జ్ఞానదీపం ఎప్పటికీ ఆరిపోకూడదు. సోనం వాంగ్చుక్ను కాపాడుకోవడం, ఆయన పోరాటానికి మద్దతుగా నిలవడం ఈ దేశ అత్యున్నత బాధ్యత.